వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. గోవింద గోవింద. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు నేను తిరుపతిలో ఉంటానని. వైకుంఠ ద్వార దర్శనాల గురించి నాకు చాలా మంది కామెంట్స్ లో మెసేజెస్ లో అడిగారు. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనాల్లో ఫస్ట్ 3 days అంటే డిసెంబర్ 30th, 31st అండ్ Jan 1st కి ఎంతమంది భక్తులకి దర్శనం స్లాట్స్ అలాట్ అయ్యాయో తెలుసా? 1,76,000 భక్తులకి ఈ డిప్ ద్వారా సర్వదర్శనం టికెట్స్ ని టీటీడీ కేటాయించింది. అంటే రోజుకి 60,000 ప్లస్ భక్తులకి 14 స్లాట్స్ లో టోకెన్స్ ని జారీ చేశారు. క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ టికెట్స్ బుక్ అయిన వాళ్ళకి ఈ 3 ప్లేసెస్ నుంచి ఎంట్రీ ఏర్పాటు చేశారు. మార్నింగ్ స్లాట్స్ బుక్ అయిన వాళ్ళకి కృష్ణతేజ సర్కిల్ నుంచి, మధ్యాహ్నం స్లాట్స్ బుక్ అయిన వాళ్ళకి ATGH నుంచి అండ్ నైట్ స్లాట్స్ బుక్ అయిన వాళ్ళకి శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి ఎంట్రీ ఏర్పాటు చేశారు. అండ్ గైస్, వెరీ ఇంపార్టెంట్ విషయం, ఈ 3 days పాటు టోకన్ లేని భక్తులకి ఎలాంటి దర్శనాలు ఉండవని టీటీడీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ 3 days దర్శనం టికెట్స్ లేని వాళ్ళు తిరుమలకి వెళ్లి క్రౌడ్ లో ఇబ్బంది పడడం కన్నా మా తిరుపతిలో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని విజిట్ చేసి ఈ 3 days తర్వాత Jan 2nd నుంచి 8th దాకా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్లి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వైకుంఠ ద్వార దర్శనాల్లో ఈ 3 days స్లాట్స్ బుక్ అయిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.